20 సంవత్సరాల పైబడి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు మనకు గెస్ట్గా కాలర్ ఇన్స్టలేషన్ నా పీరియడ్ అంతా ఎంతో చక్కగా మా మిత్రులు ఇన్నర్వీల్ సభ్యులు అనే మాట కంటే మిత్రులనే ఎక్కువ చెప్పొచ్చు. అసలు ఇన్నర్వీల్ క్లబ్ లో ఎవరైనా చేరి చూడండి తెలుస్తుంది. క్లబ్ మెంబర్షిప్ అంటే మెంబర్స్ గా ఉంటా కూడా ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఒకరికొకరు చేదోడుగా ఉంటాం. ఎంతో సపోర్ట్ మాకు ఈ విషయంలో. నేను ఈ ఇన్నర్వీల్ క్లబ్ స్టార్ట్ అయింది 98 ఆ టైంలో నేను చేరాను. నేను ఈ ఇయర్ చూసినంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. దానికి నేను అందరికీ సదా కృతజ్ఞతలు. జూలై 1 ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యి 2 జూలై మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. కానీ బాధ అయితే ఉంటుంది, చెప్తాం కానీ ఏం బాధ ఉండదని అంటాం, కానీ మనసులో అయితే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే ఆప్త మిత్రులు ఇద్దరు, నేను ఒకటే వాళ్ళు ఒకటే, ఆ ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఎలాంటి బాధ లేదమ్మా. పైకి ఏదైనా చెప్తాను లేదు 100% ప్యూర్ గా చెప్తాను. ఎందుకంటే సర్వీస్ చేయలేదు బాధ. ఇన్కమింగ్ సెక్రటరీ ఇంతకుముందు మా క్లబ్కు ప్రెసిడెంట్ మళ్ళీ రిపీట్ అవుతున్నారు. ఎందుకంటే సర్వీస్ చేయాలని ఆశ ఎక్కువ మిస్సెస్. దానికంటే ముఖ్యంగా అతను లాయర్. ఎందుకంటే బట్టల గురించి మేము చెప్పుకునే దానికంటే మా గురించి మేము చెప్పుకుంటే బాగుంటుంది. షీ ఈజ్ ఎ లాయర్. లాయర్ ఉషా మహాలక్ష్మి అతను ఇవ్వాల్సిన కోరుతున్నాము. రాజీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆడిట్ ట్రస్ట్ ప్రబంధ గారికి రమేష్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కానీ మేము బాధ్యతలు పెంచాల్సి వస్తుంది. మా బాధ్యత పెంచినారు, మేము పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు బరువు పెరుగుతుంది. కాలర్ ఏమో వేస్తున్నారు కానీ ఈ కాలర్ బరువును మేము 1 సంవత్సరం వరకు బాగా మోయాల్సి వస్తుంది. ఒక విధంగా ఏంటంటే ఇన్నర్వీల్ మెంబర్స్ అందరూ కూడా ఒక ఫోన్ చేసి పలానా కార్యక్రమం ఉంది రావాలి అంటే అందరూ వస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా నేను మరొకసారి ఇన్నర్వీల్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఫ్యూచర్ లో నేను చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యంగా నేను చేయాలనుకుంది ఏంటంటే ఈ రోజు యువత వాళ్ళందరూ కూడా మత్తు పదార్థాలకు లోనవుతున్నారు. అటువంటి యువతలో ఒక అవగాహన తీసుకురావాలి. మత్తు పదార్థాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా వెళ్తారు, ఏ విధంగా జీవితం నాశనం అవుతుంది అనేది మనం అందరము కూడా ఒక మత్తు పదార్థాలు లేకుండా వాళ్ళందరిలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈసారి మా టీం అంతా కూడా ఇన్నర్వీల్ క్లబ్ టీం రోటరీ క్లబ్ వారితో కలిసి కూడా ముందుకు వెళ్ళాలని మేము ఆలోచనలో ఉన్నాము. అంతేకాకుండా ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి 1 సంవత్సరం అయిందంటే ఈ రోజు వాళ్ళకు సెల్ ఫోన్ కావాలి. వాళ్ళకు గేమ్స్ ఆడుకుంటా అంటారు. ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్ ఇస్తే మాకు డిస్టర్బ్ చేయలేదు, మా పనులు మేము చేసుకోవచ్చు అని కూడా తల్లిదండ్రులు కూడా ఈ రోజు సెల్ ఫోన్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు. మన ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాల్లోనే దాదాపు కొన్ని వేల మంది ఈ రోజు సెల్ ఫోన్ చూసి పిల్లలు మానసికంగా వాళ్ళు బాధపడుతూ ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అది చాలా మందికి తెలియదు. ఏం చేస్తున్నారు, ఎంతమంది హాస్పిటలైజ్ అవుతున్నారు అనేది కూడా చాలా మందికి తెలియదు. వీటి మీద కూడా తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలి. తల్లిదండ్రుల అవగాహన తీసుకొచ్చినప్పుడే పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ప్రభుత్వాలకు కూడా ఇన్ని సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళని కఠినంగా పనిష్ చేయాలి అనేది కూడా ఒకటి తీసుకొని వస్తేనే అప్పుడు మాత్రమే పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా పెట్టాలనేది నా ఉద్దేశం మాత్రం. కాబట్టి మనమందరం కూడా రొటేరియన్స్ అట్లా రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఈసారి ఇలాంటి ప్రోగ్రాంలు ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోవాలనేది మా యొక్క ఇన్నర్వీల్ క్లబ్ యొక్క టీం యొక్క ఆశ. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మహిళలలో సాధికారత తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందడుగు
రొటేరియన్స్ ఎప్పుడు మాకు అండదంగా ఉంటారు. అట్లా మిగతా ఉన్న వాళ్ళైతేనేమి, ఇట్లా మెయిన్ రోటరీ క్లబ్ వాళ్ళైతేనేమి మాకు అనేక అండదండలు ఇస్తున్నారు. అదేవిధంగా మేమందరం కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి మా ఇన్నర్వీల్ క్లబ్ ఏం చేసిందనేది చాలా మందికి తెలియదు. ఊరికి ఇన్నర్వీల్ క్లబ్ ఉంది, ఏదో సేవా కార్యక్రమాలు చేస్తాను అనేది ఒకటి మాత్రమే తెలుసు. కానీ మా ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్ మేము దాదాపుగా పొద్దుటూరులో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి 9, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అందరికీ కూడా కంటి పరీక్ష చేయించి ఉచితంగా వాళ్ళకందరికీ కూడా ఇన్నర్వీల్ క్లబ్ తరఫున కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా మంది పిల్లలు వాళ్ళకి బోర్డులో ఏముండేది కూడా కనిపించదు, చూపు తగ్గిపోతుంది, ఆ అద్దాలు సరిపోవు. అందుకని మేమే ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్ వాళ్ళ డాక్టర్స్ తీసుకెళ్లి వాళ్ళ పరీక్ష చేసి ప్రొద్దుటూరులోని మున్సిపల్ హై స్కూల్స్ అన్నింటిలో కూడా మేము టెస్ట్ చేసి వాళ్ళకి అద్దాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో డాక్టర్ నాగలక్ష్మి గారి సహాయ సహకారాలతో సోమలవారిపల్లి పంచాయతీలో గర్భిణీ స్త్రీలకు 1 సంవత్సరము ఉచిత వైద్యాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి నెల వెళ్ళి గర్భిణీ స్త్రీలందరినీ కూడా పరీక్షించడం జరిగింది. అంతేకాక గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా మేము ఇన్నర్వీల్ క్లబ్ తరఫున శ్రీమంత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఘనంగా వారికి శ్రీమంతం కూడా చేయడం జరిగిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు చాలా చేశాం, కానీ మాది ఏంటంటే మేము ప్రొద్దుటూరు వరకు మాత్రమే పరిమితమైనామని కూడా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను రొటేరియన్స్ అందరికీ కూడా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్లోని రొటేరియన్స్ అందరికీ కూడా ఒక చిన్న మనవి, మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులలో మీ కుటుంబంలోని మహిళలను ఇన్నర్వీల్ క్లబ్లో సభ్యులుగా చేర్చాలని కోరుతున్నాను. అప్పుడు చేరినట్లయితే బాగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకి ఎక్కువ కార్యక్రమాలు చేయడం అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రొటేరియన్స్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే చేస్తారు, మా పనులన్నీ రొటేరియన్స్ చేస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఎంతో అలాగే రోటరీ మిట్టౌన్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మహిళలను, కుటుంబ సభ్యులంటే మగవాళ్ళని కాదు, మహిళలను అందరినీ కూడా ఇన్నర్వీల్ క్లబ్లో చేర్పించి మా యొక్క ఇన్నర్వీల్ యొక్క కార్యక్రమాలు పెంచుతూ మా ఇన్నర్వీల్ క్లబ్ను ప్రొద్దుటూరు వ్యాప్తంగా చేయాలని, అభివృద్ధి పథంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. పదవీ బాధ్యతలు స్వీకరింపజేసినటువంటి అనురాధకు మా యొక్క న్యూ టీం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.